దక్ష మూవీ తెలుగు రివ్యూ. నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం మీకు మా యూట్యూబ్ ఛానల్కి. ప్రస్తుతం మనకు థియేటర్లో అందుబాటులో ఉన్న మూవీ దక్ష ది డెడ్లీ కాన్స్పైరసీ. ఇది ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించగా మోహన్ బాబు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూశాక చాలామంది ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథా విషయానికొస్తే, దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమా. డాక్టర్ మిథిలా ఒక సైంటిస్ట్. అనేక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స చేయగల ఒక కొత్త ఔషధ ఫార్ములా కనిపెడుతుంది. కానీ ఈ ఆవిష్కరణ వెనుక విలన్ వ్యాపారవేత్త శ్రీధర్ దురుద్దేశంతో ఉన్నాడు. అతను ఆ ఫార్ములాను తన వ్యాపార లాభాల కోసం దుర్వినియోగం చేయాలని చూస్తాడు. ఈ ఔషధ ఫార్ములా కనుగొనడం భారీ ఔషధ కంపెనీ అధినేత బాలరాం వర్మ సిద్దిక్ వ్యాపారాన్ని ప్రమాదంలో పడేస్తుంది. బాలరాం డాక్టర్ మిథిలను హత్య చేస్తాడు. ఈ సమయంలో రంగంలోకి అడుగుపెడుతుంది దక్ష మంచు లక్ష్మి ప్రసన్న, ఒక శక్తివంతమైన పోలీసు అధికారి. తన జీవితంలో కీలకమైన సంఘటనలు, ముఖ్యంగా మిథిలా అనే యువతిని చంపిన తర్వాత ఆమె హత్య వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడానికి దక్ష అన్వేషణ ప్రారంభిస్తుంది. ఈ అన్వేషణలో ఆమె బలరాం అనే ఫార్మాస్యూటికల్ దిగ్గజం యొక్క అవినీతిని, మిథిలా ఔషధ ఫార్ములా ద్వారా ప్రపంచాన్ని నాశనం చేసే కుట్రను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తుంది. దక్ష తన అన్వేషణలో శాస్త్రజ్ఞులు, సాక్షులు వంటి అనేక అనూహ్య భాగస్వాములతో కలిసి బలరాం సామ్రాజ్యాన్ని కూల్చడానికి యత్నిస్తుంది. దక్షకు ఎదురైన సవాళ్లు ఏంటి? దక్షకు ఇవేవి సహాయం చేశారు? విలన్ను ఎలా ఎదుర్కొన్నాడో చూడాలంటే సినిమా చూడాలి. సినిమా ఎలా ఉందంటే, ఇటీవల కాలంలో మెడికల్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. ఒక మెడిసిన్, హ్యూమన్ ట్రయల్స్, అందులో హత్యలు, రివెంజ్ లాంటివి సినిమాలో కనిపిస్తాయి. సో వాటితో ఈ చిత్రం అంత ఎగ్జైటింగ్ గా ఏమీ అనిపించదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫ్లాట్ గా సాగుతుంది. నిడివి చాలా చిన్నదే అయినప్పటికీ అనవసర సన్నివేశాలు, లాజిక్లు వంటివి లేకుండా రెగ్యులర్ గా సాగుతుంది. ఇక అలా వెళుతూ కథనం మరింత కన్ఫ్యూజింగ్ గా కూడా కొన్ని చోట్ల అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని మరింత ఇంట్రెస్టింగ్ గా, మంచి సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ చూపించే పరిస్థితులు ఏర్పరిచే స్కోప్ ఉన్నప్పటికీ వాటిని సరిగ్గా వినియోగించుకోలేదు. సెకండ్ హాఫ్ లో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఒక్కొక్కటి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కొంచెం రష్డ్ గా అనిపిస్తాయి. అలాగే పలు లూప్ హోల్స్ లాంటివి, లాజిక్ లేని సీన్స్ సిల్లీగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్ ని సాంగ్ లేకుండా ముగించేసి ఉంటే బాగుండేది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి మెయిన్ లైన్ పైనే దృష్టి పెట్టి ఉంటే ఇంకా తక్కువ కథనంలోనే సినిమా పూర్తయి ఉండేది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోని మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి. సాధ్యమైనంత వరకు మంచు లక్ష్మి, మోహన్ బాబులు తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఊహాజనిత కథనం, పెద్దగా ఎగ్జైట్ చేయకుండా సాగే తీరు ఈ క్రైమ్ థ్రిల్లర్ ని డల్ గా మార్చేశాయి. సో ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు.